మీ అందరికీ ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళకు ఆన్లైన్ ఉండే వాళ్ళకు ఈ ధ్యానంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనంలో ఈ ధ్యాన కూడికలో తర్వాత జూమ్ లా ఇంకా వేరే వేరే మీడియాలో చూసే వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క దైవాశీస్సులు పలికి ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ ధ్యానం మొదలు పెడతాం. మనం ఇంతవరకు ప్రకటన గ్రంథంలో 5 అధ్యాయాలను ధ్యానించున్నాం. 5 అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు వారు ఎవరు అనేది మనకి చాలా తేటగా తెలివిగా మనకి అర్థమై ఉంటుంది. యేసు ప్రభు వారు ఏంటి, ఏమై ఉన్నారు, ఇవన్నీ మనకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు మనం ధ్యానం చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి అది ఇంకో ఎత్తుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 7 ఏళ్ల శ్రమల కాలం మొదలు వస్తుంది, ప్రారంభం అవుతుంది. అంత్యక్రీస్తు బయలుపడతాడు ఇక్కడి నుంచి. అంటే ఇంతవరకు మనం చూసిన దానికన్నా ఇప్పుడు మనం ధ్యానం చేయబోయేది ఒక థ్రిల్లింగ్ మూవీ. ఒక సినిమా చూస్తాం కదా, థ్రిల్లింగ్ మూవీ అంటాం కదా, అలాంటి ఇది ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఎంత ఒక భయంకరమైన థ్రిల్లింగ్ మూవీ మీరు ఆ సినిమా చూసి ఉండొచ్చు. మరి అవన్నీ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి చూస్తే అది ఏమి కాదు, అలా అనిపిస్తుంది మనకి. ఒకటొకటి సంఘటన చాలా భయంకరంగా ఉంటది. ఒకటి తర్వాత ఇంకా మనకి ఇంకా ఆ భయంకరం ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటది. అలాంటి ఒక భాగము మనం వచ్చినాము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఈరోజు మొదటి 2 వచనములు మనం ధ్యానం చేయబోతున్నాము. ఇక్కడ చూస్తే ఈ 6వ అధ్యాయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్లో కేజేవి కింగ్ జేమ్స్ వర్షన్ ఉంది కదా, అది మీరు ఒకసారి చూడగలిగితే ఈ అధ్యాయంలో మొత్తం 17 వచనములు ఉంటుంది. 17 వచనములు. మొదటి 16 వచనములు కూడా 1, 2, 3, 4 ఇలా 1, 2 ఇలా 16 వచనములు కూడా ఇంగ్లీష్ లా అండ్ అనే పదంతోనే ఉంటది అనమాట. మొదటి నుంచి 16 వచనములు కూడా అండ్ అనే పదం వచ్చేసి, అంటే అండ్ అంటే తెలుగులో ఏం చెప్తాం, మరియు ఇంకా అంటాం కదా, అలాంటి ఒక అర్థం ఇచ్చే ఆ పదంతోనే మొదలవుతుంది. అంటే ఎందుకు అంటే మొదటి వచనంలో ఒక విషయం, ఒక సంఘటన, మొదటి వచనం తర్వాత ఈ సంఘటనతో పాటు ఇంకా ఏం జరిగింది, రెండవ వచనం తర్వాత మూడవ వచనంలో వెళ్ళేటప్పుడు ఈ 2 వచనముల తర్వాత జరిగిన సంఘటనల తర్వాత మూడవ వచనం ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమి జరిగింది. సో ఒకటి తర్వాత అలాగ దీన్ని చెప్పుకునే 16 వచనములు పోతుంది. 17వ వచనంలో ఈ 16 వచనంలో ఏమేమి చెప్పబడిందో ఇవన్నీ 17వ వచనముకి మోపబడతాయి. అంటే 17వ వచనం వచ్చేసి అంత పెద్ద ప్రశ్న కలిగిన ఒక వచనం. దాన్ని చెప్పడానికి ఇన్ని సంఘటనలు చెప్పి ఆ తర్వాత చెప్పింటారు. చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. మీరు అందరూ ఒకసారి ఒక 5-10 సెకండ్లు చాలు పరిశుద్ధాత్మ దేవుని మీరు రప్పించండి. మీకు అర్థమయ్యేట్టుగా ప్రార్థన చేసుకోండి. అలాంటి ఒక భాగం ఇది అర్థమైతే యేసు ప్రభు ఈ లోకంలో తన జీవించిన ఆ జీవితం లాగా పోలిన జీవితం మనం జీవించాలని చెప్పామే, అది మనకు అర్థమవుతుంది. ఎందుకు మనం అలాంటి జీవితంలో యేసు ప్రభును పోలిన జీవితం మనం జీవించాలి అంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలం నుంచి మనం తప్పించుకోవడానికి మన యేసు ప్రభులాగా పోలిన జీవితం జీవించి ఆయన ఎత్తబడేటప్పుడు, అంటే మధ్యాకాశం నుంచి ఆయన వధువైన సంఘంలో తీసుకెళ్లేటప్పుడు ఆ గుంపులో ఉండడానికి ఈ లోకంలో మనం ఏమన్నా చేస్తాం ఆ గుంపులో చేరడానికి. 7 ఏళ్ల శ్రమల కాలం తప్పించుకోవాలి. అది ఇక్కడి నుంచి మనకి మొదలవుతుంది. చూద్దాం, ఒకటి తర్వాత ఒకటి మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ 6వ అధ్యాయం నుంచి ఒకటి తర్వాత అలా తీసుకెళ్ళి అది ముగింపుకు తీసుకెళ్ళి క్లైమాక్స్ అంటారే,
దానికి తీసుకెళ్తుంది అనమాట. ఒకటి తర్వాత ఒకటి ఏంటి, ఎందుకంటే మొదటి వచనం ఒకటి చెప్తుంది, దానికైనా పెద్దగా రెండవ వచనం, దానికైనా ఇంకా భయంకరంగా, దానికైనా ఇంకా భయంకరంగా, దానికైనా ఇలా వెళ్తుంటది అనమాట. ఓకే, ఇవన్నీ సంఘటనలు ఒకటి తర్వాత చెప్పి చివరిలో 11వ వచనంలో 17వ వచనంలో ఏం చెప్పబడింది అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ ఓ ప్రశ్న లేపబడింది. ప్రశ్న ఏంటంటే, ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉండిపోయిన వాళ్ళు సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడే గుంపుల లేని వాళ్ళు ఎలా బతుకుతారు అనేది ఆ ప్రశ్న. అర్థమైందా మీకు? ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం ఎప్పుడు మొదలవుతుంది? సంఘం ఎత్తబడిన తర్వాత మొదలవుతుంది. మరి సంఘం ఎత్తబడేటప్పుడు మీలాంటి నాలాంటి సంఘ సభ్యులు విశ్వాసులు యేసు ప్రభు రాజ్యంలో మన బిడ్డలను చెప్పుకునే వాళ్ళు ఎత్తబడే గుంపుల లేకపోతే ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ 16 వచనంలో 1, 2, 3 అన్ని, అంటే ఒక వచనం తర్వాత ఒక వచనం జరిగిన సంఘటన తర్వాత ఇంకో వచనం దాని తర్వాత జరిగే సంఘటన ఇలాగ భయంకరంగా జరుగుతుంటే 17వ వచనంలో ఇవన్నీ జరిగిన తర్వాత లేపిన ప్రశ్న ఏంటి అంటే, సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడే గుంపుల లేని వాళ్ళు ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎలా బతుకుతారు అది ప్రశ్న. అంటే ఆ 7 ఏండ్ల శ్రమల కాలం అనేది అంత ఘోరంగా అతి భయంకరంగా ఉంటదన్నమాట. అందుకని అలాగా చెప్పబడింది. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం మీకు నేను చదివి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రకటన 6వ అధ్యాయం చివరి వచనం 17. ఇక్కడ చూడండి, మీరు మా మీద పడి, అంటే తెలుగులో ఎలా ఉందంటే 17వ వచనం తెలుగులో ఇంగ్లీష్ లో చెప్పినట్టుగా లేదు, అది 16వ వచనంలో పెట్టేశారు 17వ వచనంలో. అంటే ఇక్కడ ఏం చెప్పబడింది అంటే 17 ఇంగ్లీష్ లో నేను చూసి చెప్తే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఇంగ్లీష్ ఎలా ముగింపుగా వచ్చిందంటే, ఆ గొప్ప ఉగ్రత, అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చే ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత, గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు వారు. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత, ఈ ఉగ్రతలు తట్టుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అప్పుడు ఆ ఉగ్రత ఇద్దరు దేవుడు ఉన్నారు కదా, తండ్రి దేవుడు, తర్వాత యేసయ్య, గొర్రెపిల్ల, వీళ్ళ ఉగ్రతను తట్టుకోలేక ఉండేవాళ్ళు 7 ఏళ్ల శ్రమల కాలం ఉండేవాళ్ళు ఇలా అడుగుతారంటే దేని మీద తెలుసా? చూడండి, మీరు మా మీద పడి ఎవరిని? కొండలను బండలను, అర్థమైందా? కొండలను బండలను అడుగుతారంట, ప్రార్థన చేస్తారంట, దానిపైన ప్రార్థన చేస్తారంట. ఏమని? మీరు కొండలు బండలు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి, అంటే ఎవరి సన్నిధిని? తండ్రి దేవుని యొక్క సన్నిధికి, గొర్రెపిల్ల ఉగ్రతకును, గొర్రెపిల్ల యేసు ప్రభు వారు ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి. అంటే మీరు, అంటే కొండలు బండలు మీరు మా మీద పడి మమ్మల్ని చంపేయండి, వాళ్ళ ఉగ్రతకు మమ్మల్ని ఉంచొద్దు, చూపించొద్దు. ఎందుకంటే ఈ కొండలు బండలు పడితే ఎంత ఘోరంగా చచ్చిపోతారో దానికన్నా ఇంకా ఘోరమైన ఉగ్రత తండ్రి కుమారుడు ఇద్దరు చూపిస్తున్నారు అని ఇక్కడ చెప్పబడింది అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నాను అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. చూసారా ఎంత ఘోరం ఉందో? 7 ఏళ్ల శ్రమల కాలం మామూలు శ్రమలు కాదు, ఒక మనిషి అనే ఒక వ్యక్తి తట్టుకోలేని శ్రమలు. అందుకని విశ్వాసమైన మనం ఏమి చేస్తామో చేయమో తెలియదు, సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడే గుంపులా మనం ఉండేట్టుగా చూడాలి. అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు దీంతో పాటు, అంటే ఇంత శ్రమలు కలిగిన ఈ శ్రమల కాలంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో బతికేవారు ఎవరు? ఎంత శ్రమలు? అదే చెప్పబడింది. 1 నుంచి 16 వచనములలో అదే చెప్పబడింది. ఇప్పుడు దీన్ని బట్టుకుని మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. తెలుగులో చదువుతాను, వినండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఇంకోసారి చదువుతా, వినండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో
చెప్పుట వింటిని. ఇది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనం. చూడండి, మనకి ముందుగా తెలుసు 5వ అధ్యాయంలో మనం ఏమి ధ్యానించున్నామంటే, యేసు ప్రభువారు తండ్రి కుడి చేతిలో ఉండి ఈ భూమికి సంబంధించిన హక్కు కలిగిన దస్తావేజు, ద టైటిల్ డీడ్ టు ఎర్త్ అని మనం చదువుకున్నాం, మనం ధ్యానం చేస్తాం. ఈ భూమికి సంబంధించిన హక్కు కలిగిన దస్తావేజు అని చెప్పేసి దీని తండ్రి కుడి చేతి నుంచి యేసు ప్రభువారు తీసుకున్నారు. అంటే గ్రంథంను తీసుకున్నారు. ఏంటది? 7 ముద్రలు కలిగిన ఆ గ్రంథంను ఆయన తీసుకున్నారు అనేది దీని ముందే మనం ధ్యానించున్నాం. ఎందుకని యేసు ప్రభువారు తీసుకున్నారంటే, దానికి హక్కుదారుడు యేసు ప్రభువారు అయ్యారు. ఎందుకు? ఆయన ఈ సృష్టి కోసం గొర్రెపిల్లగా, వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన కల్వరి శిలువలో ఆయన ఏం చేశారు? ఆయన ఆహుతి చేసుకుని ఆయన ఏం చేశారు? దీనికి అర్హుడు అయ్యారు. అందుకని ఈ విమోచన, సృష్టికి సంబంధించిన విమోచనానికి కావాల్సిన వెల ఆయన రక్తంతో ఆయన చెల్లించారు కాబట్టి ఆయన అర్హుడయ్యారు. ఇప్పుడు ఈ దస్తావేజు ఏంటి అంటే, తండ్రి దగ్గర నుండి శక్తిని, అధికారమును యేసు ప్రభువారు తన చేతిలో తీసుకున్నారు. అదే ఆ గ్రంథం, 7 ముద్రలు కలిగిన గ్రంథం అదే. ఇప్పుడు తీసుకున్న తర్వాత యేసు ప్రభువారు చేసే పని ఏంటంటే, దాంట్లో ఏముందో దాని ప్రకారం తండ్రి స్థానం నుంచి అధికారం తీసుకునే యేసు ప్రభువారు దాని ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి చేయాలి. చేసేటప్పుడు దాంట్లో మొదటిగా ఏం చేస్తారంటే, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో సాతాను సంబంధులు, బాగా అర్థం చేసుకోండి, సాతాను సంబంధులు. సాతాను అనేటప్పుడు మనకు లూసిఫరస్ తెలుసు. మరి సాతాను సంబంధులు అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? సాతానుతో పాటు ఉండే దురాత్మలకి గుర్తొస్తాయి. కాదు, వాళ్ళు మాత్రం కాదు, వాళ్ళతో పాటు ఈ లోకంలో ఎవరు జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులే. ఈ రోజు మీరు దేవుని రాజ్యంలో జీవించకుండా, యేసు ప్రభువులో జీవించకుండా మీరు ఈ లోకంలో జీవిస్తుంటే మీరు కూడా సాతాను సంబంధులే. సో ఇక్కడ యేసు ప్రభువారు ఆ దస్తావేజును తీసుకుని తండ్రి దగ్గర నుంచి శక్తి, అధికారం అన్ని తీసుకుని ఇప్పుడు యేసు ప్రభువారు చేయబోయే పని ఏంటంటే, ఈ లోకం నుంచి సాతాను దురాత్మలు, ఈ లోకం నుండి సాతాను సంబంధులు, వీళ్ళందరినీ ఈ లోకం నుంచే తుడిచివేసే పని యేసు ప్రభువారు మొదలు పెడతారు. ఆ తర్వాత యేసు ప్రభువారి ఉద్దేశం ఏంటి? పరలోకమందున్న దేవుని రాజ్యంలో ఈ లోకంకి తీసుకొచ్చి ఆయన పరిపాలించడం. ఇప్పుడు దీనికి సాతాను అడ్డొస్తాడు. ఎందుకు సాతాను అడ్డొస్తాడు? దీనికి సాతాను అడ్డు రాకపోతే వాడి ఆయుష్కాలం అయిపోయినట్టు. అందుకని ఏం చేస్తాడు? యేసు ప్రభువారు ఒకవైపు దేవుని రాజ్యంలో తీసుకురావడానికి సాతాను సంబంధులు, దురాత్మలు అందరినీ వెళ్ళగొట్టే, తుడిచివేసే పనిలో ఉంటే దాన్ని అడ్డగించే పనిలే సాతాను ఉంటాడు. సో సాతాను వచ్చేసి యేసు ప్రభువారు ఏం చేసినా దాన్ని అడ్డగించే పనిలోనే ఉంటూనే ఉంటాడు. మరి యేసు ప్రభువారు ఏం చేస్తారు? ఇవన్నిటిని, ఏమి సాతాను అడ్డంగా వచ్చినా గానీ ఇవన్నిటిని గెలిచి ఎలా చేస్తున్నారు అనేది 6వ అధ్యాయం నుంచి మనకి మొదలవుతుంది. ఇప్పుడు చూస్తే బాగా అర్థం చేసుకోండి. అన్ని న్యాయం, తీర్పు తీర్చడం అన్ని ఈ ముద్రలు తర్వాత, ఈ బూరలు ముద్రల తర్వాత, 7 ముద్రల తర్వాత 7 బూరల తీర్పు, ముద్రల తీర్పు, బూరల తీర్పు, దాని తర్వాత పాత్రల తీర్పు. ఇవన్నీ కూడా ఎవరు నియంత్రిస్తున్నారు? ఎవరు కంట్రోల్ ఉందంటే దేవుని కంట్రోల్లోనే ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ దేవుని కంట్రోల్లోనే ఉంది. ఎందుకంటే దేవుని ఈ జగత్పునాది వేయబడక ముందు ఉండే ప్రణాళిక ఉందే, దాంట్లో ఇవన్నీ అప్పటి నుంచే ఉంది. ఇవన్నీ కూడా ఆయన ప్రణాళిక ప్రకారం పాలన చేసే దీంట్లో ఉండేవి. ఎందుకంటే ఒక 5 ముఖ్యమైన విషయంలో వచ్చేసి దేవుని ప్రణాళికల అది ముగింపుకు రావాలి, దాన్ని సాధించాలి. అందుకని ఏంటి అని చూస్తే, మొదటి అంశం ఏంటి అని చూస్తే, దేవుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే 5 అంశములు ఉన్నాయి. ఈ 5 అంశములు కూడా నెరవేర్పుకు రావాలి. ఏంటి? దేవుడు ప్రణాళికలో ఉండే 5 అంశములు. మొదటి అంశం ఏంటి అంటే, స్వార్థ ఉంది కదా, అది ఈ లోకంలో ఉండే, ఈ భూమిలో ఉండే అన్ని దేశములకి ప్రకటన జరగాలి. స్వార్థ ప్రకటన అందరికీ జరగాలి అనేది.
మరి ఇక్కడ చూడండి, చాలా మంది అన్ని దేశంలోనూ ఈ లోకమంతా స్వార్థ ప్రకటన జరగాలి, జరిగిన తర్వాతనే, బాగా అర్థం చేసుకోండి, జరిగిన తర్వాతనే అంతం వచ్చును అని చెప్పి చదివి ఉన్నాం. దాన్ని అందరూ ఏమనుకుంటారంటే తప్పుడు అర్థం చేసుకుంటారు. ఏమని? అంతమందికి స్వార్థ వెళ్ళిన తర్వాతనే సంఘం ఎత్తబడిన ర్యాప్చర్ అనేది జరుగుతుంది అనేది. అది తప్పుడు బోధ. అది అలా కాదు. దాని అర్థం అది కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, అందరికీ స్వార్థ ప్రకటన జరిగిన తర్వాతనే యేసు ప్రభు వారి రెండో రాకడ జరుగుతుంది. బాగా అర్థం చేసుకోండి. 2 విషయములు చెప్పా. స్వార్థ ప్రకటన ఈ దేశమంతా వ్యాప్తి చెందాలి, అందరికి అందాలి, అప్పుడే అంతమొచ్చును అనేది ఎలా అర్థం చేసుకుంటారంటే, సంఘం ఎత్తబడే లోపల, అంటే ర్యాప్చర్ జరిగే లోపల అంతమంది స్వార్థ ప్రకటన వెళ్ళిపోతుంది అని తప్పుడు వాక్యం చెప్తారు, అబద్ధ బోధ చేస్తారు, తప్పుడు బోధ చేస్తారు. అది సరైన బోధ కాదు. అంటే యేసు ప్రభు రెండో రాకడకు ముందు ఏం చేయాలి? స్వార్థ ప్రకటన అందరికి జరగాలి. అది 7 ఏళ్ల శ్రమల కాలంలోనే జరుగుతాయి. 7 ఏళ్ల శ్రమల కాలంలోనే జరుగుతాయి. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ముఖ్యమైన ఉద్దేశం, దేవుని ఉద్దేశం, అంతమందికి స్వార్థ ప్రకటన జరుగుతాయి. అదనమాట. సో మొదటి అంశం వచ్చేసి లోకం నుండి అంతమందికి స్వార్థ ప్రకటన జరిగేది. రెండవ అంశం ఏంటి అంటే, ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారే, ఈ ఇశ్రాయేల్ జనాంగంలో దేశముగా యేసయ్యనే రక్షకుడు, యేసయ్యనే వాళ్ళ దేవుడు, వచ్చిపోయిన మెస్సయ్య యేసయ్యనే అనే అవగాహనకి తీసుకురావడం. ఇది రెండవ అంశం. మూడవ అంశం వచ్చేసి సాతాను దురాత్మ శక్తులు, సాతాను సంబంధులు, అది మనుషులైన సాతాను సంబంధులు అంతమందిని ఈ లోకం నుంచి, ఈ భూమి నుంచి తుడిచివేయడం. నాలుగవది వచ్చేసి ఈ భూమిని తన స్వాధీనముకు తీసుకురావడం. ఎవరు? యేసు ప్రభు వారి స్వాధీనముకు, దేవుని స్వాధీనముకు తీసుకురావడం. ఇది నాలుగవది. ఐదవది వచ్చేసి పరమందున్న దేవుని రాజ్యం ఇక్కడ ఈ లోకమందు కూడా జరిమించడానికి. సో మొత్తానికి ఈ 5 అంశములు దేవుని ప్రణాళికలో ఉంది. దానికోసమే ఇవన్నీ జరుగుతుంది. ఏమని? ఈ పాత్ర తీర్పు గాని, పూర్ణ తీర్పు గాని, లేకపోతే ముద్రలు గాని, ముద్రల తీర్పు, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని కంట్రోల్లో ఆయన నియంతృత్వం చేస్తున్నాడు. అన్ని ఆయన కంట్రోల్లో ఉంది. ఆయనకి తెలిసే ఇది జరుగుతుంది. ఈ 5 విషయములు. ఇప్పుడు ఈ 5 విషయములు కూడా ఎందుకు అంటే, ఈ పాత్రలు, ఈ బూరల తీర్పు, ఈ ముద్రల తీర్పు, ఇవన్నీ కూడా ఎందుకు అనేటప్పుడు, ఇది దేవుని ప్రణాళిక ప్రకారం కొన్ని విషయములు నెరవేర్పుకు రావాలి. అందుకని దీనికోసం దేవుడు ఏం చేస్తారంటే, చాలా మందిని వాడుకుంటాడు. దేవుడు చాలా విషయములను, చాలా మంది సృష్టిలో ఉండే చాలా విషయములను, చాలా మందిని వాళ్ళకే తెలియకుండా వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటారు అని చూసేటప్పుడు, ఇప్పుడు చెప్పిన ఈ 5 నిరీక్షణలు, 5 గోల్స్ అని చెప్పిన కదా, 5 అంశములు, దీన్ని నెరవేర్పుకు తీసుకురావడానికి దేవుడు ఎవరెవరిని వాడతారు తెలుసా? ముందుగా అంత్యక్రీస్తును వాడుతాడు. యాంటిక్రీస్తును వాడుతాడు దేవుడు. వాడికే తెలియకుండా యాంటిక్రీస్తును వాడుతాడు. తర్వాత మానవులను వాడుకుంటారు ఆయన. ఆ దేవదూతలను వాడుకుంటారు. దెయ్యాలను వాడుకుంటారు. డీమన్స్, దెయ్యాలను వాడుకుంటారు. తర్వాత ఆకాశం, పరలోకమందు ఉన్న వాళ్ళందరినీ, ఆకాశంలో అందరినీ వాడుకుంటారు. చివరికి సాతాను కూడా వాడుకుంటారు. ఎందుకు? ఆయన ప్రణాళికలో ఉండే ఆ ప్లాన్లన్నీ అది ముగింపు నెరవేర్పుకు తీసుకురావడానికి అన్నిటినీ వాడుకుంటారు. ఎందుకంటే దీని మంచి ఉదాహరణ ఆల్రెడీ జరిగింది. యేసయ్య మొదటి రాకడలో వచ్చాడు. యేసయ్య మొదటి రాకడలో వచ్చేటప్పుడు ఆయన శరీరధారి వచ్చేటప్పుడు వీళ్ళందరినీ దేవుడు వాడుకున్నారు. ఎవరిని వాడుకున్నారు? జనాలందరినీ వాడుకున్నారు. సాతాను వాడుకున్నారు. దెయ్యాలను, దురాత్మ శక్తులను అందరినీ వాడుకునే ఆయన యేసయ్యను శరీరధారి రప్పించి ఆ ప్లాన్ ముగించారు. ఆ ప్లాన్ ఏంటి? యేసయ్య శరీరధారి రావాలి, శిలువ మరణం పొందాలి, రక్తం కాచాలి. ఎందుకంటే రక్తం కాచేటప్పుడు సృష్టికి రక్షణ వస్తుంది. అందుకోసం చూస్తే అన్ని ఆయన ప్రణాళిక ప్రకారం చాలా విషయములు నెరవేర్పు తీసుకోవడానికి దేవుడు వాడుకునేదే. ఇప్పుడు చూస్తే యేసు ప్రభు వారు ఈ 6వ అధ్యాయంలో మొదటి ముద్ర విప్పేటప్పుడు, మొదటి ముద్ర నుంచి మొదటి 4 ముద్రలు విప్పేటప్పుడు, ఒక్కొక్క ముద్ర విప్పేటప్పుడు కూడా ఒక గుర్రం, ఒక రంగైన గుర్రం, మొదటి ముద్ర విప్పేటప్పుడు తెల్ల రంగు గుర్రం బయట పడుతుంది. ఈ తెల్ల రంగు గుర్రంలో ఒకడు కూర్చుంటారు. ఆ కూర్చునే వ్యక్తి
ఏది నాశనం చేసే ఒక వ్యక్తి. ఏమి నాశనం చేసేది? అది దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని ఉద్దేశంలో ఏది నాశనం చేయాలో దానికోసం ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. అంటే దేవుడు ప్రతి దాన్ని, ప్రతి విషయంలో, ప్రతి వాళ్ళను ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన వాడుకుంటారు. దానికోసమే ఇక్కడ చూస్తే యేసు ప్రభువారు ఆ మొదటి ముద్రను విప్పేటప్పుడు ఇక్కడ చూస్తే సృష్టికి ఏమవుతుంది? ఈ సృష్టికి రక్షణ మొదలవుతుంది. ఈ సృష్టికి రక్షణ ప్రారంభమవుతుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడే 5 అంశములు కూడా దేవుడు కొన్ని విషయములను నెరవేర్పు తీసుకురావడానికి అది జరుగుతుంది. ఇప్పుడు మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే ఇక్కడ మొదటి ముద్ర విప్పేటప్పుడు ఇలా చెప్పబడింది. మొదటి ముద్ర విప్పేటప్పుడు యోహాన్ గారికి ఒక శబ్దం, ఒక స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఎలా ఉందంట, ఉరుము వంటి, అంటే ఇప్పుడు పైన మన ఉరుము శబ్దం వస్తుంది కదా, ఆ ఉరుము వంటి ఒక శబ్దం ఆయన వింటున్నాడంట. అది వినేటప్పుడు అక్కడ 4 జీవులు ఉన్నాయి కదా, దాంట్లో ఒక జీవి ఇటు రమ్ము అని చెప్పినట్టుగా అక్కడ మనం చూస్తాం. మరి కేజేవి ట్రాన్స్లేషన్ ఉంది కదా, ఇంగ్లీష్ బైబిల్లో కేజేవి, తెలుగులో కరెక్ట్ ఉంది, తమిళ్లో కరెక్ట్ ఉంది. మరి ఇంగ్లీష్ బైబిల్లో ఒక్క కేజేవి ట్రాన్స్లేషన్ మాత్రం తప్పుగా ఉంది. అక్కడ ఏముందంటే చివరి చూస్తే కమ్ అండ్ సీన్స్ ఉంది, రమ్ము చూడుము అని ఉంటుంది తెలుగులో చూస్తే. బట్ తెలుగులో చూడుమని లేదు, రమ్ము అని దీన్ని మాత్రం అక్కడ ఆగిపోయింది. అదే కరెక్ట్ ట్రాన్స్లేషన్. మీకు ఇంగ్లీష్ బైబిల్లో కేజేవి తప్పితే మిగతా ఏ వెర్షన్ లో కూడా కమ్ అండ్ సీ ఉండదు, కమ్ తో ఆగిపోయి ఉంటది. అదే కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ యేసు ప్రభువారు మొదటి ముద్ర విప్పగానే అక్కడ ఏం జరిగింది? 4 జీవులలో ఒక్క జీవి రమ్ము అని చెప్పేసి, రా లేకపోతే బయటి రా లేకపోతే రమ్ము అని చెప్పేసి అక్కడ చెప్పినట్టుగా ఉంది. ఈ శబ్దం ఎలా ఉందంట? ఉరుము వంటి శబ్దం. ఇక్కడ చూడండి, ఈ ఉరుములు అంటారు కదా, దీన్ని దేని సాదృశ్యంగా లేదా సూచనగా చెప్తారంటే తీర్పు తీర్చడానికి సూచనగా సాదృశ్యంగా చెప్తారు. జడ్జ్మెంట్ కి, అంటే థండర్ అంటాం కదా ఇంగ్లీష్ లా, దాని జడ్జ్మెంట్ కి సాదృశ్యంగా సూచనగా చెప్తారు. ఇప్పుడు యోహాన్ గారు ఇక్కడ తెలుసు, ఆ ఉరుము వంటి శబ్దం అనగానే ఇక్కడ మొదటి ముద్ర విప్పింది అది ఈ భూమికి తీర్పు తీర్చడానికే అనేది యోహాన్ గారి అక్కడ తెలుసు. అందుకనే యోహాన్ గారు అక్కడ ఆ థండర్ అనే పదం, ఆ ఉరుము వంటి శబ్దం అనే పదంను అక్కడ వాడారు. మరి ఇక్కడ చూడండి, 4 జీవులలో ఒక జీవి ఇటు రా లేకపోతే రమ్ము అని చెప్పింది కదా, అలా చెప్పింది యోహాన్ గారిని రమ్మని చెప్పడా? అర్థం చేసుకోండి. చదివేటప్పుడు మనం ఏమనుకుంటామో, ఆ యోహాన్ గారిని రమ్మని, అపోస్తలుడైన యోహాన్ రమ్మని చెప్పి ప్రిన్సిడెంట్ మనకి అర్థమవుతుంది. అలా కాదు. ఇక్కడ ఆ 4 జీవుల్లో ఒక జీవి రా రమ్ము అని చెప్పిన దానికి ఎవరిని చెప్పారంటే, ఆ గుర్రం పైన ఒక వ్యక్తి కూర్చున్నాడే ఆ వ్యక్తిని రా రమ్ము అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాము. ఆ వ్యక్తి ఎవరు అని చూస్తే ఇక్కడ మంచి విషయం చెప్తాను వినండి. ఆ వ్యక్తి ఎవరు అని చూస్తే అది నాశనం చేసే వ్యక్తి. ఆ గుర్రం పైన కూర్చుని ఆయన నాశనం చేసే వ్యక్తి. ఆలోచన చేయండి, ఇక్కడ ఆ గుర్రం పైన కూర్చున్న ఆ వ్యక్తి ఈ భూమికి తీర్పు తీర్చడానికి కొన్ని నాశనములు చేసే వ్యక్తి. ఈ వ్యక్తిని బయటికి రా లేకపోతే రమ్ము, వెళ్ళి నాశనం చెయ్యి అని చెప్పేది ఎవరు? దానికి కమాండ్ ఇచ్చేది ఎవరు? ఆర్డర్ ఇచ్చేది ఎవరు? 4 జీవులలో ఒక జీవి. ఆలోచన చేశారా? ఈ 4 జీవులలో ఒక జీవి అంటే ఈ 4 జీవులు ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో దేవునితో ఉన్నాయి. ఈ 4 జీవులు సాతాను సంబంధులా దేవుని సంబంధులా? దేవుని సంబంధులు. సో దేవుని సంబంధులు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నారు, రా బయటికి అని చెప్పేసి. వచ్చి 7 గంటల శ్రవణ కాలం ప్రారంభమైంది, వెళ్ళి నీవు ఏం పని ఇవ్వబడిందో వెళ్ళి నువ్వు నాశనం చేయి అని చెప్పేసి ఇక్కడ ఎవరు చెప్తున్నారు? 4 జీవులలో ఒక జీవి దేవుని సంబంధి వాళ్ళు చెప్తున్నారు. చూసారా? ఈ భూమిని ఎవరన్నా టచ్ చేయాలన్నా, నాశనం చేయాలన్నా తండ్రి అయిన దేవుడు
యేసు ప్రభువారు అనుమతి లేకుండా ఎవ్వడు ఏం చేయలేడు. ఈ నాశనం చేసే ఈ వ్యక్తి తెల్ల గుర్రంలో కూర్చుని నాశనం చేయబోయే ఒక భాగం ఏదో ఒకటి నాశనం చేయబోతున్నాడు. ఆ వ్యక్తిని రమ్మని చెప్పి అనుమతి ఇచ్చేది ఎవరు? 4 జీవులలో ఒక జీవి, వారు దేవుని సంబంధులు. ఇక్కడ అర్థమవ్వాలి. ఈ 4 జీవులలో ఒక జీవి ఆ వ్యక్తిని రమ్మని చెప్పి ఆ వ్యక్తి ఏదైతే ఈ భూమిని నాశనం చేయాలో వెళ్ళి నీ పని మొదలుపెట్టు, ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఆరో అధ్యాయంలో 2వ వచనం వెళ్దాం. 6వ అధ్యాయంలో 2వ వచనం చదువుతాను వినండి. మరియు నేను చూడగా, యోగాను రాస్తున్నారు. మరియు ఇక్కడ చూడండి, మొదట్లో వచనం ఇప్పుడు తెలుగులోనే మరియు అనే పదం వాడబడింది, ఇంగ్లీష్ లా అండ్ అనే పదం వాడబడింది. మీరు ఏ వెర్షన్ చూసుకోండి అండెన్స్ ఉంటది, ప్రతి వచనం అండెన్స్ ఉంటది. అది కేజేవి వెర్షన్ లా. ఓకే. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. చూసారా, గమనించండి బాగా. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. తిరిగి మరి ఒకసారి చదువుతా. మరియు నేను చూడగా, యోగాన్ గారు చూడగా, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. ఆయన ఒక తెల్లని గుర్రం, తెల్ల రంగు గుర్రం కనబడింది. దాని మీద గుర్రం పైన ఒకడు విల్లు పట్టుకుని, మనకు తెలుసు కదా, ఆరో అంటాం కదా, విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. ఆ గుర్రం పైన కూర్చున్నాడు. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు చూసారా, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. జయించుతున్నాడంట, ఇంకా జయించడానికి వెళ్తున్నాడంట. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఏంటి అని చూస్తే, ఫస్ట్ వచ్చేసి ఈ వచనం చూడగానే ఏమంటారంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే, తెల్ల గుర్రంలో వచ్చేది యేసు ప్రభువారే కదా, తెల్ల గుర్రం వచ్చేసి యేసు ప్రభువారే, ఎప్పుడు తెల్ల గుర్రంలో వస్తే యేసు ప్రభువారే కదా అని చెప్పేసి. కాదు, ఈ 6వ అధ్యాయంలో తెల్ల గుర్రంలో వచ్చేది యేసు ప్రభువారు కాదు, ఇది అంత్యక్రీస్తు, యాంటిక్రైస్ట్. ఎవరైతే అంత్యక్రీస్తు, మన యాంటిక్రైస్ట్ అంటామో అతనే తెల్ల గుర్రంలా బయలుదేరాడు. ఎందుకంటే ఎందుకు యేసు ప్రభువారు తెల్ల గుర్రం అనగానే యేసు ప్రభువారే అయి ఉంటారని ఎందుకు అంటామంటే, యేసు ప్రభువారు కూడా తెల్ల గుర్రంలో వస్తారు, పరలోకం నుంచి తెల్ల గుర్రంలో వస్తారు. ఎప్పుడు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 16వ వచనం చదివితే మనకి యేసు ప్రభువారు పరలోకం నుంచి తెల్ల గుర్రంలో వస్తారు. మరి ఇప్పుడు 6వ అధ్యాయంలో వచ్చేది అంత్యక్రీస్తు, 19వ అధ్యాయంలో వచ్చేది యేసు ప్రభు అని ఎలా చెప్తామంటే, ఇప్పుడు నేను చెప్తాను 2-3 విషయాలు చెప్తాను, అప్పుడు తేటగా అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 6వ అధ్యాయంలో తెల్ల గుర్రమునే, 19వ అధ్యాయంలో తెల్ల గుర్రమునే రంగు ఒకటి తప్పితే మిగతా ఏమి కూడా పోలికలు ఉండవు. ఒక తెల్ల రంగు ఒక్కటే పోలిక, మిగతా ఏమి ఉండవు, ఏమి మ్యాచ్ అవ్వదు. చూద్దాం, ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. ఇక్కడ 6వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ తెల్ల గుర్రం పైన కూర్చున్న వ్యక్తికి పేర్లు ఇవ్వబడలేదు. మరి 19వ అధ్యాయంలో తెల్ల గుర్రంలో పైన కూర్చున్న వ్యక్తికి పేర్లు ఇవ్వబడింది. పేర్లు ఇవ్వబడింది. ఏమని? విశ్వాసం కలిగిన వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి, వాక్యమైన దేవుడు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు అని చెప్పేసి ఈ పేరు టైటిల్ ఇవ్వబడింది. ఇది ఎవరు? మీకు తెలుసు, యేసు ప్రభువారే. మరి మొదటి 5 అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో మొదటి 5 అధ్యాయంలో కూడా యేసు ప్రభువారి గురించే పూర్తిగా చెప్పబడింది. ఎక్కడ చూడండి ఆయనకు పేరు లేకుండా ఆయన ఎప్పుడు కూడా బయలుపడడు. యేసు ప్రభువారు వస్తున్నారంటే ఆయన ఎక్కడ పేరు ఇవ్వబడుతుంది. మీరు మొదటి అధ్యాయం నుంచి 1, 2, 3, 4, 5 అన్ని చదివి చూడండి, ఇంకోసారి రీకాల్ చూడండి, మన ఉపదేశంలో యూట్యూబ్ లో విని చూడండి. యేసు ప్రభువారు ఎక్కడెక్కడ వస్తున్నారో అన్ని చోట్ల ఆయన పేర్లు ఇవ్వబడింది. దీనికైనా ఇంకోటి, ఈ 6వ అధ్యాయం జరిగేటప్పుడు
యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారు పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ముద్రలు విప్పుతున్నారు. మరి ఇక్కడ 6వ అధ్యాయంలో మొదటి వచనంలో తెల్ల రంగు గుర్రంలో కూర్చున్న వ్యక్తి ఎక్కడి నుంచి బయలుపడుతున్నాడు తెలుసా? ఈ లోకం నుంచి, భూమి నుంచి బయలుపడుతున్నాడు. భూమి నుంచి వస్తున్నాడు. ఆడు పరలోకం నుంచి రాలా, ఈ భూమి నుంచి వస్తున్నాడు. మరి మీరు అడగొచ్చు, యేసు ప్రభు వారు పరలోకం నుండి భూమిలో ఉండలేడా అని మీరు అడగొచ్చు. ఉండొచ్చు. మరి నేను చెప్తాను చూడండి. యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు 19వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తెల్ల గుర్రంలో వచ్చేటప్పుడు అక్కడ ఆ ఆకాశ పరలోక వాక్యలు ఉన్నాయే, దాన్ని ఓపెన్ చేసి పరలోక ఆ తలుపు అంటామే దాన్ని తీసుకుని వస్తాడు ఆయన. ఇలా భూమి నుండి రాడు. అర్థం చేసుకోండి. డైరెక్ట్ అక్కడి నుంచి వస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన 19వ అధ్యాయం వరకు పరలోకంలో కూర్చుని ఏదైతే తండ్రి కుడి చేతి నుంచి ఆ భూమి హక్కు కలిగిన దస్తావేజుని తీసుకున్నారో, అంటే తండ్రి తన అధికారం, తన శక్తిని యేసు ప్రభు వారికి ట్రాన్స్ఫర్ చేశారు, మార్పిడి చేశారు. దాన్ని తీసుకుని 19వ అధ్యాయం నుంచి వరకు ఆయన ఏం చేస్తారు? యేసు ప్రభు వారు పరలోకం నుండే ఈ తీర్పు సంబంధించిన అన్ని విషయములు, అన్ని ఆజ్ఞలు అక్కడి నుంచి ఆయన నియంతృత్వం చేస్తారు. ఇంకోటి, ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనంలో బయలుదేరిన ఈ తెల్ల రంగు గుర్రంలో కూర్చున్న ఈ వ్యక్తి బయలుదేరిన తర్వాత అక్కడ జరిగేది యుద్ధములు జరుగుతుంది, కరువులు వస్తుంది, తెగుళ్ళు వస్తుంది, మరణములు సంభవిస్తాయి. తర్వాత నరకం లాంటి అలాంటి జీవితం అక్కడ ఉంటాయి. ఇవన్నీ చేస్తూ ఈ తెల్ల గుర్రంలో బయలుదేరిన వాడు గెలుపు పైన గెలుపు పొందుతాడంట. ఇది యేసు ప్రభు వారు చేస్తారా? ఛాన్స్, అవకాశమే లేదు. అది ఎలాగా చేయరు. ఎందుకంటే ఇలాంటి పనులు చేసేవాళ్ళు చాలా ఘోరం ఉంటాడు. వాడి అన్నిటిని నాశనం చేసి వాడు ఏదైతే ఉద్దేశం పెట్టుకున్నాడో దాన్ని ఏం చేస్తాడు? దాన్ని గెలుపు అని చదువుకుంటారు. ఈ రోజు లోకంలో చూడండి, గెలుపు అని దేన్ని చూసుకుంటారు? ఒకరిని తొక్కి ఇంకోటి పైకి రావాలి. ఒకరి లాస్ అయితే ఒకరి నష్టం పోతే ఇంకోటి సంపాదించినట్టు అలా ఉంది. సో ఇది తెల్ల రంగు గుర్రంలో 6వ అధ్యాయం మొదటి 2 వచనంలో చూస్తే బయలుదేరిన వారు అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. ఇది యేసయ్య కాదు. మరి ఇంకోటి, మరి యాంటీక్రైస్ట్ అంటే, అంత్యక్రీస్తు అంటే వీడు తెల్ల రంగు గుణం వాడతారంటే అదే ఇక్కడ ఒక నాట్ అంటే ఒక ఏం చెప్పాలంటే ఒక ముడి ఏంటంటే ఇక్కడ చూడండి, తెల్ల రంగు గుణంలో ఎవరు వస్తారు? సమాధానం చేపించే వ్యక్తి, సమాధానం కలిపే వ్యక్తి తెల్ల రంగును వాడుతారు. ఈ రోజు మనం ఈ లోకమంతా, ఈ భూమి అంతా చూస్తే సమాధానం అంటే దానికి ఒక రంగు అడిగితే ఏ రంగు చెప్తారు? వైట్, ప్యూర్ వైట్, తెల్ల రంగే చెప్తారు. అందుకని వీడు ఏం చేస్తాడంటే మోసగించేవాడు. అంత్యక్రీస్తు వచ్చేసి మోసగించేవాడు. వీడు ఏం చేస్తున్నారు? నటిస్తున్నాడు. సమాధానం ఇవ్వడానికి వస్తున్నాను, సమాధానం కలపడానికి వస్తున్నాను అని చెప్పేసి తెల్ల రంగు గుర్రం ఆ రంగు గుర్రంలో వీడేం చేస్తున్నాడు? అలాగొచ్చి జనాలను మోసం చేయడానికి వస్తున్నాడు. అబద్ధ క్రీస్తుగా వస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. అంత్యక్రీస్తు అంటే అబద్ధ క్రీస్తు. సో అబద్ధ క్రీస్తుగా వస్తున్నాడు. మరి నిజమైన మెస్సయ్య, నిజమైన క్రీస్తు ఎప్పుడు వస్తారు? ఆయన 19వ అధ్యాయంలో ఆయన బయలుపరుస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక జోక్, ఇక్కడ ఫన్నీ, అంటే ఒక సీరియస్ గా నవ్వాల్సిన ఒక విషయం ఏంటంటే, యూదులు ఎదురు చూసా ఈ మెస్సయ్య, యూదులు ఎదురు చూశారు, రక్షకుడు ఎలా ఉండాలని ఎదురు చూశారంటే వచ్చిపోయిన యేసయ్యలాగా ఉండకూడదంట, ఇక రాబోయే అంత్యక్రీస్తు లాగా ఎదురు చూశారు. అందుకని ఈ అంత్యక్రీస్తు ఆరాధ్యంలో వెళ్ళి బయలుపడుతున్నాడు కదా, ఈ అంత్యక్రీస్తులో వచ్చేటప్పుడు వీడే మెస్సయ్య అని ఒప్పుకుంటారు. ఎందుకంటే వీడు తెల్ల రంగు గుర్రం వాడుతున్నాడు, అలాగే సమాధానం చేసి వచ్చేదని వస్తున్నాడు. అందుకని ఇప్పుడు యూదులకు ఏం కావాలి? అందరితో పోరాటం, అందరితో యుద్ధంలో ఇప్పుడు ఒక సమాధాన వ్యక్తి పవర్ఫుల్ గా రావాలి, వీడు వస్తున్నాడు. అందుకని యూదులకు వారు ఎదురు చూసినట్టుగా ఒక వ్యక్తి వస్తున్నాడు కాబట్టి ఈ అంత్యక్రీస్తును, అబద్ధ క్రీస్తును ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎంతవరకు? ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో వీడు ఏం చేస్తున్నాడు?
7 ఏళ్ల సమాధాన ఉడబడిక చేస్తున్నాడు కదా యూదులతో, దానికి కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎదురు చూసినట్టుగా ఫుల్ పవర్ తో వీడు వస్తున్నాడు, సమాధానం కూడా చేసి పెడతాడు, అలాంటి అయితే యూదులకు కావాలి, అందుకని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మరి రెండోది వచ్చేసి ఈ వైట్ అనేది సమాధానానికి సూచన కాబట్టి ఇక్కడ వీడు ఏం చేస్తున్నారు, ఈ సమాధానం చేయడానికి వస్తున్నాడు అని. ఎంతవరకు అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో వీడు సమాధాన ఉడబడిక వేసుకుంటాడు. మొదటి 3.5 సంవత్సరములు వీడు అలాగే ఉంటాడు, నటిస్తాడు, ఎందుకంటే అన్ని సమకూర్చుకోవడానికి. ఆ తర్వాత ఏం చేస్తాడు, మారిపోతాడు. తర్వాత చూస్తాం. ఇప్పుడు ఇంకోసారి ప్రకటన 6:2 మనం ఒకసారి చదువుకుంటే దాని నుంచి ఇంకొంచెం లోతుగా మనం వెళ్తాం. ఏంటంటే, మరియు నేను చూడగా, అపోస్తలుడైన యోహాను చూడగా, ఇదిగో ఒక తెల్ల రంగు తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది చూడండి, ఆయన తెల్ల గుర్రంలో బయలుదేరేటప్పుడు ఆయన కిరీటం లేదు, ఆ తర్వాత ఇవ్వబడిందంట. దీనికి చాలా అర్థం ఉంది, చాలా లోతైన అర్థం. ఏదైతే యేసు ప్రభువు వారు ముద్రలు మొదటి ముద్ర విప్పగానే ఈ లోకం నుంచి, భూమి నుంచి తెల్ల గుర్రంలో ఒక వ్యక్తి బయలుదేరుతున్నాడు. మరి బయలుదేరేటప్పుడు ఆయనకి ఆ వ్యక్తికి కిరీటం లేదు, మరి ఆ తర్వాత ఇవ్వబడింది అని ఇక్కడ చెప్పబడింది. మరి ఆ తర్వాత ఇవ్వబడింది అనేటప్పుడు దానికి ఏమర్థం అంటే, ఇక్కడ చూస్తే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు వీడు ఏం చేస్తున్నాడంటే, మొదటి 3.5 సంవత్సరములు వీడు సమాధానం కలపడానికి వచ్చని చెప్పేసి ఉడబడికలు వేసుకుని ఈ భూమిలో లోకంలో ఉండే అన్ని దేశాల్లో ఉండే ఆ పై స్థాయిలో ఉండే ఏలుతారు కదా, అంటే రూల్ చేస్తారు కదా, అది ప్రెసిడెంట్లు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, వీళ్ళందరితో వీడు ఏం చేస్తున్నాడంటే సమాన ఉడబడిక అన్ని చేసుకుని మాట్లాడి వాళ్ళందరికన్నా పై వ్యక్తిగా తయారవుతున్నాడు. అందుకనే ఇక్కడ వీడు బయలుదేరేటప్పుడు ఆ కిరీటం లేదు, మరి వచ్చిన తర్వాత వీడు జీనియస్. 1-2 విషయంలో కాదు, 5-6 విషయంలో వీడు మేధావి. మామూలు మేధావి కాదు, భయంకరమైన అతి మేధావి. అంత గొప్ప మేధావి ఏం చేస్తున్నాడు, ఈ ప్రపంచంలో ఉండే అన్ని రాజకీయ నాయకులు, అన్ని లీడర్స్ అందరినీ గుప్పట్లు పట్టుకుని వాళ్ళందరి పైన వీడు ఒక్క లీడర్ అవుతాడు. అదే ఇక్కడ చెప్పబడింది, క్రీడం ఆ తర్వాత ఇవ్వబడింది. వీడు అంతమంది లీడర్స్ కన్నా పైన వీడిని హెచ్చింప చేసుకుని లీడర్స్ కన్నా లీడర్ గా వీడు తయారవుతాడు. ఇప్పుడు వీడు ఎంత మేధావి అని చూడాలంటే ఒకటి చూసుకుందాం. చూడండి, రాజకీయ రంగులో వీడు మేధావి. ఎలాగా అంటే, వీడు కాసేపు మాట్లాడితే ఏ ఒక్క దేశముకు ఏలుబడిలో ఉన్నారు, రూలింగ్ లో ఉన్నారో, వాడు రాజు అవ్వచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, వీడి లోపడతాడంట. చూసారా, అంటే రాజకీయంలో ఎంత పండిపోయినాడు చూడండి. అలా ఏంటి, దీనికి కారణం ఉంది, ఎందుకు ఎలా అయ్యాడు అని చూస్తే కారణం ఉంది, చెప్తాను. ఇప్పుడు మరి ఇది ఎక్కడ చెప్పబడింది, నేను చెప్తాను కదా, కాసేపు మాట్లాడితే వీడు ఏమవుతాడు, ఏదైతే ప్రెసిడెంటో, రాజు, లేకపోతే ప్రైమ్ మినిస్టరో వీడికి లోపడాల్సిందంట, అలా మాట్లాడతాడంట. చూడండి, ఇదే ప్రకటన 17, 12, 13 చదవండి, 13వ వచనం ఉంటుంది. చదువుతారా? ప్రకటన 17, 12, 13 చదవండి. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. 10 కొమ్ములు 10 రాజులు. నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు. నీవు చూసిన వారిది. ఉండండి బాబురావు గారు, నన్ను కూడా చెప్పనివ్వండి. నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు.
ఆమేన్. 13. 13. వీరు ఏకాభిప్రాయం గలవారై వీరు ఏకాభిప్రాయం కలిగిన వారై ఏకాభిప్రాయం కలవారై తమ బలమును ఏకాభిప్రాయం కలిగిన వారై తమ బలమును తమ బలమును అధికారమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఆ మృగముకు అప్పగిత్తురు. అర్థమైందా మీకు? ఆమేన్. ఇప్పుడు క్రూర మృగం అంటాం కదా, ఈ క్రూర మృగం అనేది వీడే. వీడికి 10 మంది రాజులు శక్తిని బలమును ఏం చేస్తున్నారంట? అప్పగిస్తున్నారంట. చూడండి, ఎవరన్నా ఒకరు వాళ్ళ శక్తిని అధికారంలో ఎవ్వరికి కూడా అప్పగించరు. ఇది చాలా స్పెషల్ కేసు, ప్రత్యేకమైన ఒక కేసు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీడికి ఇస్తున్నారు. దీన్ని వాడుకుని వీడు ఏం చేస్తారు? ఈ మిడిల్ ఈస్ట్ ఉంది కదా, మిడిల్ ఈస్ట్ అంటే అక్కడ లెబనాన్ నుంచి, టర్కీ నుంచి కళా కింద దిగి వస్తే ప్రతి ఇస్రాయేల్, ఆ తర్వాత ఇంకా దుబాయ్, యుఏఈ అంటాం కదా, అది కానీ, ఖతార్ కానీ, యుఏఈ కానీ, ఒమాన్ కానీ, లేకపోతే ఇంకా బహ్రెయిన్ కానీ, సౌదీ కానీ, ఇరాన్, ఇరాక్, ఈ దేశంలో అన్ని ఉన్నాయి కదా, దీన్ని మిడిల్ ఈస్ట్ అంటారు. ఈ దేశంలో వీడు ఎంత రాజకీయ నాయకుడైతే, ఎంత గొప్ప రాజకీయ నాయకుడైతే సమాధాన ఉడమడికి తీసుకొస్తారు. ఇంతవరకు ఈ ప్రపంచాన ఎవడు కూడా ఈ ఏరియాలో, ఈ ప్రదేశంలో సమాధాన ఉడమడికి తీసుకురావడానికి ఎవడికి శక్తి, బలం, అధికారం లేదు, చాలేదు. మరి వీడు తీసుకొస్తున్నాడు. చూసారా? అంటే చూడండి, చాలా ఆశ్చర్యమైన ఒక విషయం అన్నమాట. ఇంకోటి చూస్తే ఇక్కడ మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలాగా ఈ సమాధాన ఉడంబడిక తీసుకొచ్చి మొదటి 3.5 సంవత్సరంలో ఏం చేస్తాడు? వీడు ఇంతవరకు చేయని పని చేస్తాడు. ఇశ్రాయేల్ జనాంగంతో సమాధాన ఉడంబడిక వేసుకుని ఏం చేస్తాడు? మందిరం కట్టిస్తాడు. ఏం చేస్తాడు? మందిరం కట్టిస్తాడు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 27వ వచనంలో వీడు ఏం చేస్తాడంట? 7 ఏళ్ల ఈ సమాధాన ఉడంబడిక వేసుకుని 3.5 ఏళ్ళు మధ్యలో వచ్చేసి ఏం చేస్తున్నాడు? దహన బలులను ఆపివేస్తున్నాడు. ఏంటి? బలి అర్పణలు, దహన బలిను ఆపివేస్తున్నాడు అంటారు. మరి ఇప్పుడు ఎక్కడుంది మందిరం? ఇప్పుడు మందిరం లేదు. ఇప్పుడు మందిరం లేదు. యెరూషలేములో ఇప్పుడు మందిరం, దహన బలులు, బలి అర్పణలు ఎక్కడ జరగల. ఎందుకు జరగలేదంటే క్రీస్తు సగం 70లో మందిరం పడవేయబడింది కదా. ఆ తర్వాత ఇంకా మందిరం లేదు. అక్కడి నుంచి దహన బలులు, బలి అర్పణ ఆగిపోయింది. మరి ఇక్కడ ఈ 7 ఏళ్ల ఈ సమాధాన ఉడంబడికలో అక్కడ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27 ఏం చెప్పబడింది? దహన బలిలో ఆర్పివేయబడుతుంది, వీడే చేస్తాడని. మరి ఇక్కడ మందిరం ఉంటే కదా. అందుకని మొదటి 3.5 సంవత్సరంలో, 7 ఏళ్ల శ్రమణ కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో వీడు ఏం చేస్తున్నాడు? యూదులతో కలిపి ఆ సమాధాన ఉడంబడిక ప్రకారం ఏం చేస్తాడు? వాళ్ళని మందిరం కట్టడానికి దోహదపడతాడు, అన్ని సపోర్ట్ వాడు చేస్తాడు. మరి ఈ 3.5 సంవత్సరంలో వచ్చేటప్పుడు అయిన తర్వాత మధ్యలో ఏం చేస్తున్నాడు? ఆ దహన బలులను ఆపేయమని అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఈ 7 ఏళ్ళు సమాధాన ఉడంబడిక వేసుకుని మధ్యలో 3.5 సంవత్సరంలో కట్టిన మందిరంలో దహన బలులు, బలి అర్పణని ఆపివేయడానికి శక్తి కలిగినాడంటే రాజకీయంగా ఎంత ఒక ఉచ్చ స్థాయికి, ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మొదటి అంశం అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు వచ్చేసి యాంటీ క్రైస్ట్. ఎవరు? రాజకీయ మేధావి అంటే పొలిటికల్ జీనియస్. రెండవది, ఇదే అంత్యక్రీస్తు అనే అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్ అనేవాడు వ్యాపార సంబంధించిన దీంట్లో మేధావి. వ్యాపార వ్యవస్థ ఉంది కదా, ఆ కమర్షియల్ జీనియస్ అంటారు. కమర్షియల్ జీనియస్ అంటే వ్యాపార వ్యవస్థలో వీడు మేధావి. ఎలా మేధావి అని చూస్తే, ఇప్పుడు ఇక్కడ 7 ఏళ్ళు సమాధాన ఉడంబడిక వేసుకున్నాడు ఇశ్రాయేలుతో. మరి ఈ మొదటి 3.5 సంవత్సరం వీడు ఏం చేస్తున్నాడు? వాడు స్థిరపరుచుకుంటాడు. స్థిరం ఎలా పరుచుకుంటాడు అంటే ప్రతి దేశంలో అందరితో మాట్లాడతాడు. అందరితో మాట్లాడి ఏం చేస్తాడు? వీడు అందరినీ ఒక్క దీంట్లో, ఇప్పుడు భారతదేశంలో నేషనలైజేషన్ అంటారు. నేషనలైజేషన్ అంటే భారతదేశం మొత్తానికి ఆ విషయంలో ఒక్కటి అవ్వాలి. ఒక ఉదాహరణ చెప్తే, మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కరోజు నైట్ అనౌన్స్ చేశారు. ఏమని?
ఏమని 500 రూపాయల నోట్లు ఇంకా లేదు, ఈ రోజు నైట్ తో ఆగిపోయింది చెప్పారా లేదా? మొత్తం భారతదేశాన్ని ఒక్కటి చేశారనమాట. అలా వీడు ఏం చేస్తాడు, ఈ లోకంలో ఈ భూమి నుండి అన్ని దేశంలో ఏం చేస్తాడంటే మొదటి 3.5 సంవత్సరములు తనను ఈ అంటే ఈ ఆర్థిక వ్యవస్థ ఉంది కదా, వ్యాపార వ్యవస్థ ఉంది కదా, దీన్ని వాడుకుని ఏం చేస్తాడంటే అందరిని సమకూడించి ఆ దేశంలో ఒకటి చేసి అన్ని దేశంలో ఒకటి చేసి, ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో అన్ని దేశములు కూడా ఈ ఆర్థిక వ్యవస్థ ఉంది కదా, ఈ వ్యాపార వ్యవస్థ ఉంది కదా, దీంట్లో స్థిరం లేకుండానే ఉంది. ఏ ఒక్క దేశం కూడా స్థిరంగా లేదు. అందరు ఎదురు చూస్తున్నారు, ఏదన్నా జరగదా మన దేశం ఈ వ్యాపార వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో అంటే డబ్బుల్లో స్థిరం అవ్వడానికి అని అన్ని దేశంలో ఎదురు చూస్తుంది. వీడు ఏం చేస్తాడు, మధ్యలో వచ్చి అందరిని సమకూడించి ముందు ఆ దేశంను సెపరేట్ చేసి తర్వాత అన్ని దేశములు కలిపి వీడు ఒక్కటి చేసి అన్ని దేశముల పైన వీడు కూర్చుంటాడు. అన్ని కంట్రోల్ వీడికి తెలిసినట్టుగానే చేసుకుంటాడు. ఎంత మేధావి చూసారా? ఇప్పుడు మీరు అడగచ్చు ఇది ఎక్కడ చెప్పబడింది అని చూస్తే, ఇక్కడ మనకు బాగా తెలుసు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 16, 17 ఈ 2 వర్షంలో ఏం చెప్పబడిందంటే, వీడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచం నుండి ఎవరికి కూడా అమ్మడానికో లేకపోతే కొనడానికో వాళ్ళకి హక్కు లేవు అని చెప్పేసి. హక్కు ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళు ముద్ర వేసుకోవాలి. ఏం చేయాలి, ముద్ర, ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ అంటాం కదా, ముద్ర. ఎక్కడ, ఒకటి నొసర ఎందు గాని లేకపోతే చేతి ఎందు, ఇక్కడ చేయలే, ఇక్కడ గాని నొసర ఎందు గాని. నొసర ఎందుకు అంటే ఇక్కడ ఈ ఫోరెడ్ అంటారు కదా, ఒక వ్యక్తి బతికి ఉన్నాడంటే ఇది ఉంటది, అర్థమైందా? ఏ ఒక్క వ్యక్తి బతికి ఉండాలంటేనే ఈ నొసర అనేది, ఈ ఫోరెడ్ అనేది ఉండాలి. అందుకని అక్కడ పెట్టాడు అనమాట. ఇది ఎందుకంటే ఈసీ చూపించుకోవడానికి. మరి ఇది ఇంపార్టెంట్, ఇక్కడ వేసుకోవాలి అని. చూడండి వీడు ఏం చేస్తున్నాడంటే ఈ వరల్డ్ ఎకానమీ ఉంది కదా, అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఈ వ్యాపార వ్యవస్థ కానీ ఆర్థిక వ్యవస్థ కానీ వీడు CEO అయిపోతున్నాడు. ఏమైపోతున్నాడు, వీడికి తెలియకుండా ఏమి జరగదు. అలా ఉంది అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్, మనం నోట్స్ చేసుకోవాలి. మూడవదిగా వీడు సైనిక మేధావి. ఏంటి, మిలిటరీ జీనియస్. ఏ జీనియస్ వీడు, మిలిటరీ జీనియస్, సైనిక మేధావి. సైనిక మేధావి అంటే వీడు ఏం చేశాడు చూసారా, 7 ఏళ్ల ఈ శ్రమణ కాలంలో ఈ 7 ఏళ్లు వీడు సమాన ఒడంబడిక చేసుకుని 3.5 సంవత్సరంలో వీడికి ఎంత ధైర్యం ఉండాలి, లేకపోతే వీడి గురించి ఏమనుకుంటే ఇంతవరకు జరిగిన విషయంలో మధ్యలో ఇస్రాయేల్ జనాంగం చేసుకునే దహన బలి ఏర్పడలు ఆపివేసి నేనే దేవుడిని చెప్పేసి అంటే చెప్పుడు అక్కడ కూర్చుంటాడు. నన్నే మీరు మొక్కాలని చెప్పేసి కూర్చుంటాడు. ఎందుకంటే వీడికి అంత ధైర్యం, అంత బలం. చూడండి వీడు 3.5 సంవత్సరం తర్వాత వీడి ఆ ముఖంలో ఉంటే ఆ మాస్క్, దీని ఆ తెర అంటారు కదా, అది చింపబడుతుంది. వాడే చింపేసి బయటకు వస్తున్నాడు, నేను ఒరిజినల్ గా ఇది అని చెప్పేసి. ఎంత ధైర్యం ఉండాలి. వాడి ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడే మిలిటరీ జీనియస్ అన్ని వాడుకుంటాడు. వీడు ఏం చేస్తాడంటే ఈ 3.5 సంవత్సరంలో అన్ని గుప్పట్లో పెట్టుకుని 3.5 సంవత్సరంలో అప్పగానే ఇప్పుడు మిలిటరీ సపోర్ట్ అంటే ఈ లోకమంతా దేశంలో ఉండే మిలిటరీ అంతా వీడి చేతిలో ఉంది. ఇప్పుడు దాని వాడుకుని అన్ని పనులు వీడు ఏం చేస్తాడు, సాధించుకుంటాడు. వీడి ఒరిజినల్ క్యారెక్టర్ ఎక్కడ బయటపడిందంటే దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో 24, 25 వచనంలో. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చదువుతారా? దానియేలు 8వ అధ్యాయం 24, 25 2 వచనంలో చదవండి, క్లారిటీగా అర్థమవుతుంది. అతడు గెలిచిన గానే తన స్వభావం వలన గెలవడు. ఆశ్చర్యముగా శత్రువును నాశనం చేయుట. ఇంకోసారి, ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయుట యందు అభివృద్ధి పొందుచు, శత్రువులను నాశనం అభివృద్ధి పొందుతూ ఇష్టమైనట్టుగా జరిగించుచు
బలవంతులను బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయను. నశింపచేయను. 25 కూడా చదవండి. మరియు మరియు అతడు ఉపాయము కలిగిన వాడై అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించుచు అతడు రాజాతి రాజుతో యుద్ధము చేయను గాని కడపటికి అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఆమేన్. ఇక్కడ చూడండి, చాలా మంచి మంచి విషయాలు ఈ 2 వచనంలో చెప్పబడింది. ఏంటని చూస్తే వీడు మరీ అంటే బలం ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంటాయంట. అంటే వీడి సొంత బలం కాదు, అదే ఆశ్చర్యం ఇక్కడ. వీడికి బలం ఎక్కువ, అంటే ఎక్కువ అధికారం, ఎక్కువ శక్తి, ఎక్కువ బలం పెరుగుతూనే ఉంటాయంట. మరి వీడి బలం కాదు. అంటే ఎవరి బలం? సాతాను ఇస్తాడు. ఘట సర్పం ఉందే సాతానుడు ఇస్తాడు. వాడి శక్తిని, వాడి బలమును, వాడి అధికారమును మొత్తానికి అంత్యక్రీస్తుకు, అబద్ధక్రీస్తుకు ఇస్తాడు. అందుకని ఇష్టం వచ్చిన వాళ్ళను ఎక్కడ అంటే ఈ లోకంలో ఎవడన్నా ప్రెసిడెంట్ గాని, లేకపోతే ఎవడన్నా రాజు గాని, ఒక దేశం రాజు గాని, లేకపోతే ఒక దేశంలో ప్రైమ్ మినిస్టర్ గా పాలించేవాడు గాని వీడి మాట వినంటే వేసేస్తాడు, చంపేస్తాడు, కొట్టివేస్తాడు, చంపేస్తాడు. ఇంకోటి చేయకుండా చంపుతాడంట. ఎవరిని? పెద్ద పెద్ద లీడర్స్ ను. అలాగే ఎవరన్నా దేవుణ్ణి మొక్కుతామో యేసయ్యా అనే మాట్లాడితే వెంటనే చంపేస్తాడు. చూడండి, 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుని సంబంధులు ఎంత కష్టం అనుభవించారంటే అంత కష్టం. తర్వాత వీడు మోసం చేసే దీంట్లో మాస్టర్. వీడు మామూలు మాస్టర్ కాదు. అందరినీ మోసం చేసి తన గుప్పటి తెచ్చుకుంటాడు. ఎంత ఎదుగుతాడో తెలుసా వీడు? సాతాను వీడికి ఇచ్చిన అధికారం, వీడికి ఇచ్చిన బలం, వీడికి ఇచ్చిన శక్తి వల్ల వీడు రాజాది రాజును యుద్ధముకు రమ్మని చెప్తాడంట. ఎవడిది? యేసు ప్రభుని రమ్మంటాడంట యుద్ధముకు. అంటే ఆలోచన చేయండి, యేసు ప్రభునే యుద్ధముకు రమ్మంటాడంటే మన ఒక లెక్క. వీడికి అంత శక్తి, బలం, అధికారం ఎవరిస్తున్నారు? సాతానుడు వీడికి ఇస్తున్నాడు. అందుకని వీడిని చంపడానికి మనుషుల వల్ల ఎవరు చంపడంట, దైవాధీనం వల్ల చంపబడతాడు. దేవుడే చెప్తాడు, దేవుడే సంహరింపు చేస్తాడు. సో ఇప్పుడు 3 విషయాలు చూసాం. ఒకటి రాజకీయంగా మేధావి, తర్వాత ఆర్థిక వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, దీంట్లో వాడు మేధావి. మూడవది వచ్చేసి సైనిక మేధావి, మిలిటరీ జీనియస్. నాలుగవది మతపరమైన దీంట్లో కూడా మేధావి వీడే. ఎలా మతపరమైన దీంట్లో మేధావి అంటే వీడు ఏం చేస్తాడు? లోకం నుండి అంతమంది పెద్దవాళ్ళు, లీడర్స్ అందరినీ వీడి గుప్పట్లో పెట్టుకుని ఈ లోకంలో, ఈ భూమిలో ఉండే అన్ని దేశాలను ఏం చేస్తాడంటే ఒక్క ఆరాధనకు తీసుకొస్తాడు. ఏం చేస్తాడు? ఒకే ఒక్క ఆరాధన తీసుకొస్తాడు. ఆ ఒక్క ఆరాధన ఎవరిని చేయాలి? వీడినే చేయాలి. ఎంత ఒక ఉచ్చ స్థాయి, ఉన్నతమైన స్థాయిలో మతం సంబంధమైన మేధావి అయి ఉంటే ఈ పని చేయగలడు. ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజు లోకం ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మంది యెరూషలేముకు పోతారు. ఎందుకు పోతారంటే అక్కడ మూడు విశ్వాసం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒకటి జూదాయిజం, యూదులు, వాళ్ళ విశ్వాసం. రెండవది వచ్చేసి ఇస్లాం, వాళ్ళ విశ్వాసం కూడా అక్కడే ఉంది. మూడవది క్రైస్తవం, వీళ్ళ విశ్వాసం కూడా. మరి వీళ్ళు ఒకరొకరు ఒక్కొక్క విశ్వాసం, ఏ విశ్వాసం కూడా ఒప్పుకోరు. ఈ ముగ్గురు కూడా ఏం చేస్తారంటే ఈ ఎక్కువ మంది ఉన్నది ఈ మూడులోనే, ఈ ఎక్కువ మంది ఈ మూడులో ఉన్న ఒకరొకరు ఒక్కొక్క విశ్వాసంలో ఒప్పుకోరు. అందుకని ఇప్పుడు చూస్తే నిజమైన విశ్వాసులు ఇక్కడ మనం ఉన్నాం కదా, వీడు ఎత్తబడిన తర్వాత వీడు ఏం చేస్తాడు? ఎవడు? అంత్యక్రీస్తు, అబద్ధక్రీస్తు. సంఘం ఇక్కడ ఉండేవాడు ఏం చేయలేడు.
సంఘం ఇక్కడ ఉండేవారికి వాడు ఏం చేయలేడు. సంఘం ఎత్తబడిన తర్వాత వీడు ఏం చేస్తాడు, అందరిని సమకూర్చి ఒక్క ఆరాధన తీసుకొస్తాడు. ఆ ఒక్క ఆరాధన కూడా వీనే ఆరాధించేట్టుగా నేనే దేవుడు అని చెప్పేసి అక్కడ అది పరిశుద్ధ స్థలంలో కూర్చుని చూపిస్తాడు కదా. అదే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:4, అలాగే ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో 8వ వచనం. ఈ రెండు కూడా వీడే హెచ్చించుకుని ఏం చేస్తాడంట, అలా పనిచేస్తుంటాడు అని చెప్పబడింది. తర్వాత ఇక్కడ మనకి ఈ 7 ఏళ్ల శ్రమణ కాలం ఉండే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేవు. సంఘం ఎత్తబడే గుంపులో మనం ఉండలేదు అంటే ఇంకొక ఆప్షన్ లేవు. ఏం ఆప్షన్ లేవు ఆలోచించండి. బతకడానికి ఆప్షనే లేవు. బతకడానికి వదిలిపెట్టాడు. అలాంటి ఒక ఘోరమైన ఒక వాతావరణం 7 ఏళ్ల శ్రమల కాలంలో వీడు కల్పిస్తాడు. అందుకే ఒకటి తర్వాత చెప్పి అన్ని సంఘటనలు ఎక్కడ వెళ్తుంది, 17వ వచనంలో మేము ఉండలేము, బండలో కొండలా మా మీద పడి మమ్మల్ని చంపేయండి, ఎందుకంటే తండ్రి దేవుడు ఒక ఉగ్రతను, గొర్రె పిల్ల ఉగ్రతను మేము చూడలేము, దాన్ని భరించలేము, దేవుని ఉగ్రత వస్తుంది. సో అందుకని ఇక్కడ ఎవరు కూడా అలాగా చేయలేరు. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఒకవేళ ఉండిపోతే, మనం యేసు ప్రభువులో ఉండి మనం బతికేవచ్చని మాత్రం మీరు ఎవరు కూడా ఊహించుకోవద్దు. ఎందుకంటే అక్కడ 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుని యొక్క ఉగ్రత, గొర్రె పిల్ల ఒక ఉగ్రత భూమి పైన రాబోతుంది. 5వ అంశం ఏంటంటే, వీడు మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇది మీకు ఎవరు చెప్పకుండా చెప్పింటారు. అంత్యక్రీస్తు వచ్చేసి ఒక స్వలింగ సంపర్కుడు. మీకు అర్థం కాదని నాకు తెలుసు. అంత్యక్రీస్తు ఎవరు? యాంటిక్రిస్ట్ అనేవాడు నేను తెలుగులోనే చెప్తున్నా, స్వలింగ సంపర్కుడు అంటే వీడు హోమోసెక్సువల్ పార్టీ. ఎవడు? వీడు హోమోసెక్సువల్ పార్టీ. అంటే అలా చెప్తారు. బైబిల్ చెప్పిందా? బైబిలే చెప్పింది. చూడండి, దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 37వ వచనం చదవండి, మీకు తెలుస్తుంది. దానియేలు 11:37వ వచనం. చదవండి, దానియేలు 11:37. అతడు అందరికంటే ఎక్కువగా తనను తాను హెచ్చించుకొనును కనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు. చూడండి, రెండు విషయాలు ఇక్కడ చెప్పబడింది. తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు. ఒకటి, తన పితరులు ఎవరున్నారో, తన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రుల పితరులు ఉంటారు కదా, వాళ్ళ దేవతలు అంటే దేవుణ్ణి వీడు లక్ష్య పెట్టాడు. ఇంకా మరియు స్త్రీలా కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ కేజీలో చూస్తే ఫర్ ద డిసైర్ ఆఫ్ హ్యూమన్ అని ఉంది. అంటే వీడు స్త్రీల వైపు వెళ్ళాడంట. ఎందుకు స్త్రీల వైపు వెళ్ళాడంటే వీడు పురుషుల వైపు వెళ్ళేవాడు. ఈరోజు చూసారా ఎన్ని దేశములు హోమోసెక్సువల్ సపోర్ట్ చేస్తుంది, ఆలోచించండి. వాడు వచ్చేటప్పుడు ఇక్కడ ఈ భూమి అంతా హోమోసెక్సువల్ ను అంటే మగవాడితో ఆడవాళ్ళతో ఇలాగా హోమోసెక్సువల్ అంటాం కదా. ఆడవాళ్ళతో పెట్టుకుంటే లెస్బియన్ అంటారు, మగవాడితో శరీర సంబంధం పెట్టుకుంటే దాన్ని హోమోసెక్సువల్ అంటాడు. ఈ రోజు దేశంలో దానికి తయారవుతుంది. ఎన్నో దేశంలో ఆ దేశంలో ప్రభుత్వాలు దానికి రూల్ కూడా పాస్ చేసింది. వాడు వచ్చేటప్పుడు అన్ని మనం తయారు ఉంచుతున్నాం. అలాగే ఈ రోజు ఈ భూమి తయారవుతుంది. వాడు అన్ని దేని లక్ష్య పెట్టాడు, దేని పితరుల దేవతలు గాని దాని గాని దేని లక్ష్య పెట్టాడు. ఎందుకంటే వాడి ఇవ్వబడిన అధికారం గాని శక్తి గాని బలం గాని సాతాను ఇచ్చింది. సాతాను ఏం చేస్తాడు, ఈ లోకం నుండి అన్నిటిని నాశనం చేయాలి, ఈ సృష్టి మొత్తాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే యెహోవా దేవుడు యేసయ్య సృష్టిని ప్రేమిస్తున్నారు కాబట్టి. అందుకని ఇక్కడ చూడండి, ఈ హోమోసెక్సువల్ అనేది దేవునికి వ్యతిరేకం, మామూలు వ్యతిరేకం కాదు.
మరి ఈ అంత్యక్రీస్తు అయిన అబద్ధ క్రీస్తు వీడు వాడి శక్తి, వాడి బలం, వాడి అధికారం వాడుకుని ఇవన్నీ పనులు వాడు ఇన్ని 5 విషయంలో మేధావిగా ఉండి వాడు ఏం చేస్తున్నాడు? ఈ పనులన్నీ జరిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రకటన 6వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగం చూస్తే వాడు జయించుటకు బయలు వెళ్ళెను. జయించుచు అంటే వాడు చూడండి ఏది అనుకున్న దాన్ని సాధిస్తున్నాడు. మరి ఇంకా ఏమన్నా చేయాలంటే దాన్ని చేయడానికి కూడా వెనకలేదు, అన్నిటిని చేస్తూనే వెళ్తున్నాడు. మరి ఇంత మాట్లాడే అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు ఈ రోజు లోకంలో ఉన్నాడా? ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. వచ్చేసాడు, ఆల్రెడీ ఈ లోకముకు వచ్చేసాడు. ఎలా చెప్తున్నాము? ఇంకా వాడి సమయం రాలేదు కాబట్టి వాళ్ళు బయలుపడలేదు. మరి మనం అంత దగ్గరలో ఉన్నాము. ఎంత దగ్గర? వాడు బయలుపడడానికి చాలా దగ్గరలో ఉన్నాము. సో వాడు అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకు వాడి సమయం రాలేదు? ఎందుకు వాడు బయలుపడలేదంటే ఇంకా యేసు ప్రభువారు ఆ ముద్ర కలిగిన ఆ గ్రంథమును తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఇంకా సంఘం ఎత్తబడలేదు. సంఘం ఎత్తబడితే ఏ క్షణమని తెలియదు. ఈ క్షణమో ఆ క్షణమో తెలియదు. సంఘం ఎత్తబడిన తర్వాత జరగబోయేది యేసు ప్రభువారు తండ్రి యొక్క దేవుడి నుంచి 7 ముద్రలు కలిగిన ఆ భూమికి సంబంధించిన హక్కు కలిగిన దస్తావేజులను తీసుకుంటారు. తండ్రి యొక్క శక్తి, బలం, అధికారం యేసు ప్రభువారికి ఇస్తున్నారు. యేసు ప్రభువారు దాన్ని తీసుకుని ఇప్పుడు మొదటి ముద్ర విప్పాలి. దాని ముందు సంఘం ఎత్తబడాలి. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. మరి ఈ మొదటి ముద్ర విప్పేటప్పుడు వీడేం చేస్తున్నాడు? తెల్ల రంగు గుర్రంలో బయలుదేరుతున్నాడు. బయలుదేరి ఏం చేస్తున్నాడు? జయించుటకు బయలు వెళ్ళను. ప్రతి విషయంలో వాడి గుప్పట్లో పెట్టుకోవడానికి వాడు బయలుదేరుతాడు. దాని ముందు యేసు ప్రభువారు మొదటి ముద్ర విప్పాలి. దానికన్నా ముందు సంఘం ఎత్తబడాలి. ఆ ఎత్తబడే గుంపులో 7 ఏళ్ల శ్రమల కాలంలో తప్పించుకోవాలంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో తట్టుకోలేని ఘోరములు జరగబోతుంది. ఒక మానవుడు తట్టుకోలేని ఘోరం. అది అన్నిలైన క్రైస్తవులైన ఈ దేవుని బిడ్డలైన మనం వచ్చేసి 7 ఏళ్ల శ్రమల కాలం ఉండడానికి యేసు ప్రభువారు రాలేదు. శరీరధారిగా మనల్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభు అక్కడలో సంఘం ఎత్తబడిని తీసుకెళ్లే గుంపులో మనం ఉండడానికి ఆయన ముందే వచ్చి ఓ మాదిరి జీవితం జీవించి మనకు ఉదాహరణ చూపించున్నారు. అలాంటి ఒక జీవితం మనం జీవించి 7 ఏళ్ల శ్రమల కాలం మనం తప్పించుకుని ఎత్తబడే గుంపుల మనం పైకెళ్ళిపోతే ఆ తర్వాత ఇక్కడ ఆ మొదటి ముద్ర యేసు ప్రభువారు విప్పుతారు. వీడు బయలుదేరుతాడు. పైనుంచి మనం అన్ని చూస్తూ ఉండొచ్చు. 7 ఏళ్ళు అయిన తర్వాత ఆయనతో కూడా మనం రావచ్చు. సో ఈ రోజు వాక్య భాగంలో ఆ ప్రకటన 6వ అధ్యాయంలో మొదటి 2 వచనంలో తెల్ల రంగు గుర్రంలో ఒక వ్యక్తి బయలుపడాడు. ఆ వ్యక్తి అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు, యాంటీ క్రీస్తు అంటాము. వాడు బయలుదేరాడు. అంతవరకు వాడు ఎలాంటి గుణగణాలు కలిగిన వాడు అనేది మనం ఇంతవరకు చూసాము. ఇంకా వచ్చే వారం నుంచి ఏమేమి చేస్తాడు అనేది మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక.